నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో ఉన్నాం. అంటే వర్షకొండ గ్రామ శివార్లోని ఇక్కడ ఏదైతే వర్షకొండ గ్రామానికి సంబంధించిన గుట్ట అయితే ఉందో ఆ గుట్ట పూర్తిగా కబ్జాకు గురైందని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సో ఆ విషయంపై మనం ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడికి వచ్చిన తరుణంలో ఇక్కడ ఎక్దం గుట్ట పైకి ఎక్కినాక మధ్యలో కూడా ఒక 2 వాటర్ ట్యాంకులు అంటే నీటి కుండీలను ఏర్పాటు కూడా చేశారు. సో ఈ విషయంపై గ్రామస్తుల్ని అడిగి తెలుసుకునే ఉందాం. మనతో పాటు ప్రస్తుతం గ్రామస్తుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు దోస భూమేశ్వర్, ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామం. ఇది మా ఊళ్ళే 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక విఆర్ఏ సల్కం తిరుపతి గంగారాం సన్న చిన్న గంగారాం అనే వ్యక్తి. ఈయన సుంకరి గ్రామ సేవకుడు. అతను ఇది రెవెన్యూ భూమి సర్వే నంబర్ 311లో 72 ఎకరాలు ఉన్నది. ఈ 72 ఎకరాలకు 25 సంవత్సరాల క్రితం ఈ గుట్ట పక్కన మంగళున్నది శాఖలున్నది కొనుగోలు చేసిండు. 5 గుంటలు 2 గుంటలు 7 గుంటలు ఇట్లా కొనుగోలు చేసి ఆయన ఈ గుట్ట ప్రాంతంకు రాగలిగిండు. అలాగే చూడండి ఒకసారి అంత దూరం నుంచి ఈ పక్కన వచ్చిండు. ఈ పక్కన వచ్చి ఈడుండ్రి 2 వాటర్ ట్యాంకులు కట్టిండు. ఈయనకు చదువు రాదు సార్, ఎంఆర్ఓ గారు, ఈయనకు చదువు రాదు. ఈ చదువు రాని వ్యక్తి తెలంగాణ నమ్మేస్తాడు. చూడండి ఒకసారి. దీన్ని 20 సంవత్సరాల నుంచి సాగు చేసి మట్టిని అమ్ముకున్నాడు. జేసీపీ శంకర్ అనే వ్యక్తి, ఆయన ఒక మైనింగ్ మాఫియా. అతనికి జేసీపీ ఉంటుంది. 20 సంవత్సరాల నుంచి ఇట్లనే గుట్టలు దబ్బుతాడు. ఈ పక్కూర్లకు మొరం అమ్మేసి దీన్ని మళ్ళా ఇక్కడ ఒక మంగిలిపల్లి మైపాల్ అనే వ్యక్తికి 82 లక్షలకు విక్రయించింది. వీళ్ళిద్దరు కలిసి 82 లక్షలకు అమ్మడం జరిగింది. ఈ అమ్మిన తరుణంలో మాకు గత ఒక నెల క్రితం మాకు తెలిసినాక మేము ఫస్ట్ ఆర్ఐకి ఫోన్ చేసినాం. ఆర్ఐ పట్టుకోలేడు, వాళ్ళకి ఫోన్ చేసిండు. చెంచాగిరి చేసిండ్రు వాళ్ళు. ఎంఆర్ఓ వచ్చిండు. ఎంఆర్ఓసుగా చూస్తా ఈయన మోక మీద లేడు, ఈడ అసలు మనిషే కాదు, వాడిని లోపటేపిస్తా జైలు చేస్తా అని పోయి మళ్ళీ ఆర్డీఓకి ఇచ్చినాం. ఆర్డీఓ స్పందన లేదు. ఆర్డీఓ ఉల్టా మాట్లాడిండు మాతోని. కలెక్టర్ దగ్గరికి 2 సార్లు పోయినాం. ఇప్పటికి స్పందన లేదు. బౌండరీ వేసుకోండ్రి, ఇది రెవెన్యూ భూమి 311. ఈ 11లో బై నంబర్లు వేసి 3 ఎకరాల 29 గుంటలు పట్టా వేసుకున్నాడు ఈయన తిరుపతి గంగారాం అనే వ్యక్తి. ఆయనకు తోడు బొల్లవైన జేసీపీ శంకర్ సన్నాపు లింగన్న అనే వ్యక్తి ఈ వర్షకొండను సర్వనాశనం చేసి ఇగో చూడండి ఒకసారి మీ కళ్ళ ముందటిని. గుట్టకు కుండీలు కడతాడా? ఏదో మినిస్టరో ఎమ్మెల్యేనో కట్టుకుంటాడు. యానో మాఫియా గాలి జనార్దన్ రెడ్డి కైపోయిన వీళ్ళిద్దరు కలిసి మా ఊళ్ళే. ఒక్కసారి మీరు స్పందించి గమనించి మీరు చదువుకున్న చదువుకు విలువనిచ్చి మా ఊరిని కాపాడగలరని మేము ఒకసారి, అయ్యా కలెక్టర్ గారు, మీరు సివిల్స్ నుంచి వచ్చారు కాబట్టి మీరు ఎంతో ఏండ్లు కష్టపడి చదివినరు, మీ పవర్ ఏందో చూపెట్టి మా ఊరిని కాపాడగలరని కోరుకుంటున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుండి ఒక లక్ష సైడ్ చూసుకున్నట్టయితే అటు మొత్తం గుట్ట మొత్తం మనం మధ్యలో ఉన్నాం, గుట్ట మధ్యలో. అలాగే ఇంకో గ్రామానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. సో ఇక్కడ ఒకసారి అన్నతోటి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి చూసుకుంటే అసలు ఎంత కింద ఉందనేది కూడా మనం ఇక్కడికి చూసుకోవచ్చు విజువల్స్లో. సో అన్నను కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏమైంది అన్న ఇక్కడ? అంటే కబ్జా గురైందని చెప్తున్నా ఉన్నారు కదా, ఎంత కబ్జా అయింది, అసలు ఎట్లయింది? కబ్జా ఇక్కడ మొదలే లేకుండే లేనటువంటి వ్యక్తి ఇంట్లో వేరోళ్ళది లావని పట్ట కొనుక్కొని ఇక్కడికి ఆయన వచ్చి దీని మోక మీదకి వచ్చి కొంత గవర్నమెంట్తోని ఏ పద్ధతిలో సనువు ఉన్నాడో మాకు తెలియదు, కానీ 3 ఎకరాల 29 గుంటలు పట్ట వేసుకోవడం జరిగింది. పట్ట వేసుకున్నాక కూడా తర్వాత మళ్ళా ఈ మిగిలింది మన 4 ఎకరాలు మైపాల్ అనే వ్యక్తికి 82 లక్షలకు అమ్మడం జరిగింది. ఇది ఆల్రెడీ ఎంఆర్ఓ దగ్గర కూడా సల్కం తిరుపతి గంగారాం అమ్మినాని ఒప్పుకున్నాడు, మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ వచ్చి కూడా ఇక్కడ తిరుపతి గంగారాం సల్కం తిరుపతి గంగారాం అనే వ్యక్తి లేడు, ఇక్కడ మొదలే లేడు, ఇంత భూమిని ఎట్లా చేసిండని చెప్పని అన్నాడు. మేము దరఖాస్తు ఎంఆర్ఓకి ఇచ్చినాము, సబ్ కలెక్టర్కి ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీస్కి కూడా 2 సార్లు పోయి ఇచ్చినా కానీ కూడా ఇప్పటికీ స్పందన లేదు. మేము అందరం చూసేది గక్కన్ని చూసినాము. ఈ పైకచ్చి చూస్తే మామూలు మాఫియా కాదు,
ఆల్రెడీ గుట్ట మీద దాదాపు ఇది 6 గజాల పొడు, 4 గజాల అడ్డం, దాదాపు 5 గజాల పొడు, ఒక 3 గజాల అడ్డంతో ఈ 2 హౌజులు కట్టడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు, మామూలుతో అయ్యే పని కాదు. ఇది ఇంత ధైర్యము ఎక్కడికి వెళ్ళొచ్చింది? అయితే అతను ఆర్డీఓ దగ్గర నైట్ డ్యూటీ చేస్తాడంట. మరి ఏ పద్ధతిలో ఎట్లా సనువుగా ఉన్నారో మాకు తెలియదు. కానీ ఇంత భూమిని కబ్జా చేసుకున్నటువంటి దీన్నంతా మొత్తం తోడుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాల సంది తోడుకుంటూ వస్తే ఇదంతా లెవెల్ అయింది. కొంత లెవెల్ కాగానే ఒక మడి కట్టాలా, మళ్ళీ కొంత అవ్వాలా, మళ్ళీ మడి కట్టాలా, అట్లా వస్తే ఒక దాదాపు కీకెత్తందని భూమి తయారు చేసుకొని పెట్టుకున్నారుడా. ఇది కరెక్ట్ అయింది కాదు. ఇది పెద్ద ఇది మాఫీ అంటే ఇది మామూలు మాఫియా కాదు. దీన్ని మా వర్షకొండకు మా ఊరికైనా చెందాలా ఇది. అయితే గవర్నమెంట్ అన్నా దీన్ని బౌండరీ చేసుకోవాలా. ఈ ప్రకృతి వనంలో ఇంత మంచి చెట్లను తీసేసుడు ఇదొక ప్రాణాన్ని తీసినటువంటిది అని నేనైతే అనుకుంటా. ఎందుకంటే రోడ్ల పన్న కానీ అక్కడక్కడ చెట్లు పెట్టి పచ్చదనం, పరిశుభ్రత అనేదాన్ని మనం మాట్లాడుతున్నాము. ఇటువంటిదేమో మళ్ళీ అదే ఎంఆర్ఓ గారే వచ్చి చెట్లు పెట్టాలని చెప్తారు, ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇటువంటి చెట్లను తీసేసినా కానీ దీన్ని స్పందన లేదు. అసలు ఎంఆర్ఓ అనే వ్యక్తి ఎటువంటి పద్ధతులు ఉండాలో కొంచెం ఇక ఏదో మాట్లాడబుద్ధి అవుతుంది. కానీ ఏది ఏమైనా గవర్నమెంటు మా వర్షకొండకు మంచి మేలు చేస్తారని కోరుకుంటూ ఇది నేను ఆశిస్తున్నాం. ఊరోళ్ళం గ్రామం. అలాగే మీరు మా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు కదా 2 సార్లు. సో అది ఎప్పుడు ఇచ్చారు? మొన్న సోమవారం ఇచ్చినాము, అంతకుముందు సోమవారం ఇచ్చినాము. ఆర్డీఓ గారు మీరు ఇన్ని రోజులు అంది మీరేం చేసిందని చెప్పని మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. అది కరెక్టేనా? మరి ఇంకా వాళ్ళే సిగ్గు తెచ్చుకొని అరే ఇది ఎంత పెద్ద తప్పు జరిగింది, ఒక్కసారి మనం పోయి చూద్దామని రావాలా, లేకపోతే మమ్మల్ని పిలిపించుకోనన్నా కానీ మరి ఎట్టెట్ట జరిగిందని మమ్మల్ని ఇప్పటికీ మందలిచ్చిన మానవాళ్ళు లేడు. ఇది దాదాపు 82 లక్షలకు అమ్మిన కానీ ఇది మోక మీద సర్వే మొత్తం అమ్మితే ఒక 3 కోట్ల విలువ గలటువంటి భూమి ఉన్నది. ఇది ఇంత పెద్ద మాఫియా అంటే అసలు దీన్ని చెప్పుకుందామన్నా కానీ అరే ఏం చెప్పుడు అనేది అనిపిస్తుంది. గవర్నమెంట్ తక్షణమే స్పందించి ఇంతకుముందు చెప్పినట్టు పొంగిలేటి శ్రీనివాస్ గారు, ఏది రెవెన్యూ మంత్రి వర్యులు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని స్పందించాలా. ఏదో పాతకాలంలో ఏవో నడిచినేయచ్చు కానీ ఇప్పుడు ఇటువంటి వారు చేయబట్టి గవర్నమెంట్కు చెడు పేరు వస్తుంది. కాబట్టి దీన్ని తక్షణమే దీన్ని స్పందించి దీన్ని ఊరుకు మేలు కలిగేటట్టు గవర్నమెంట్ బరాబర్ నడుస్తుందిరా అని చెప్పుకోవాల్సిన పద్ధతి ఉండాలా. కానీ ఇటువంటివి చెయ్యొద్దు, చేసిన వారిని ఇడిచిపెట్టద్దు అని నేను కోరుకుంటున్నాను. దాదాపు ఎన్ని ఎకరాల వరకు ఉంటుంది ఇప్పుడు కరెక్ట్ అప్రాక్సిమేట్లీ? నాకు తెలిసి ఇది కీకేతందని భూమి అంటే 10-12 ఎకరాల దాకా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. సర్వే చేస్తామని కూడా వచ్చిండు, కొలిపిస్తామని కూడా ఎంఆర్ఓ సర్వేని తోలుకొచ్చింది. ఆ మేడంను తోలుకొచ్చి కూడా సపరేట్ వెళ్ళిపోయాడు. ఫస్ట్లా తోలుతున్నాడు వచ్చి ఇక్కడ మొదలలేడు తిరుపతి గంగారాం అని చెప్పినోడు మధ్యలో మరి ఏం జరిగిందో, మరి ఎందుకు ఆగిండ్రో, మరి అసలు దీన్ని మనం ఏమనుకున్నాడో అర్థమైతలేదు. మీరు ఇప్పుడు అంటే మీరు ఇంత పైకి వచ్చారు కదా, అంటే మీరు ఇవ్వాలనే మేము చూసినామని అంటుర్రు. ఇదైతే ఇవాళ చూసినాం, ఈ కుండీలను అయితే ఇవాళ చూసినామని అంటున్నారు. అంటే కింద అయితే జరుగుతున్న విషయం అయితే మీరు అధికారులకు కూడా కంప్లైంట్ ఇచ్చినాము. దరఖాస్తులు ఉన్నాయి. ఇవి దరఖాస్తులు కూడా మా దగ్గర, రిసీవ్డ్ కాపీలు కూడా ఉన్నాయి మా దగ్గర. ఈ రిసీవ్డ్ కాపీలతోని ప్రజా దర్బార్ కూడా పోయేందుకు మేము పక్కా సిద్ధంగా ఉన్నాం. ఇది ఎందుకంటే ఇటువంటిది ఈ ధైర్యాన్ని ఎవరు చేయరు. ఎందుకంటే మేము ధైర్యం చేస్తున్నాము, మా సొంత కోసం కాదు. ఇది ప్రజల సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము, గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలా, లేకపోతే ఊరు ఆధీనంలో ఉండాలా. కానీ ఇటువంటి పనులు తగవు. ఓకే, థ్యాంక్ యూ. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఈ 10 నుంచి 12 ఎకరాల వరకు మొత్తం గుట్టనైతే కబ్జా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామ శివారులో ఏదైతే గుట్ట ఉందో ఈ గుట్టను ఒక 10 నుంచి 12 ఎకరాల వరకు కబ్జా అయిందని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ 2 కుండీలు చూసుకుంటే ఇక్కడ ఎగ్దం
నడి గుట్ట పైన 2 కుండీలు కట్టే వరకు కూడా అధికారులకు సోయి లేదా, అంటే ఫారెస్టులకు సోయి లేదా అనేది ఇక్కడ నుండి అయితే వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మేము కూడా మా మీడియా ద్వారా కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత పైన ఇంత పెద్ద తతంగం జరుగుతుంది, అయినా కానీ వీరికి అధికారులకు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుస్తలేదంటే అసలు ఏమనుకోవాలి. అంటే మరి ఎన్ని ముడుపులు ఎందరికి అందినాయి. మరి ఇలా అలాగే చూసుకుంటే ఆర్డీఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. సో మరి కలెక్టర్ గారు మరి ఈ విషయం అసలు మీ దృష్టికి వచ్చిందా లేదో మాకు తెలియదు. కానీ సో ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా దీన్ని ఒక వారం 10 రోజుల్లోగా దీనికి ఖచ్చితంగా మీరు చెక్ పెట్టాలి అని చెప్పేసి మేమైతే ఇక్కడ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇక్కడ ఏదైతే మీరు చర్యలు తీసుకోరో తదుపరి చర్యలు అయితే వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ వాస్తవానికి ఈ గుట్ట మొత్తం అయితే కబ్జాకైతే గురైందని చెప్తా ఉన్నారు. అలాగే ఈ గురైనాక కూడా ఈ కొనడం అమ్మడం కూడా ఇక్కడ జరుగుతుందంటే మరి ఇక్కడ రెవెన్యూ అధికారులు అసలు ఏం పని చేస్తుర్రు, అసలు మీకు అసలు ఈ విషయం తెలుస్తుందా లేదా అని చెప్పేసి మేము కొంచెం అడుగుతున్నాం ఉన్నాం. ప్రస్తుతం మనం గుట్ట కింది కాడ ఉన్నాం, అంటే గుట్ట కింద ఉన్నాం. సో ఈ గుట్ట కింద నుంచి ఇప్పుడు చూసుకోవచ్చు, అక్కడ పైన చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం మధ్యలో నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అంటే అక్కడ ఏదైతే 2 కుండీలు ఏర్పాటు చేసిర్రో ఆ కుండీలు కూడా గ్రామస్తులకు కూడా తెలియదు అక్కడ అసలు కుండీలు ఏర్పాటు చేసిర్రు అని చెప్పేసి. అనుకోకుండా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏదో ఉంది అని చూసేసరికి అక్కడ 2 కుండీలు ఏర్పడడం జరిగింది. అంటే అంత పైకి వెళ్ళి కుండీలు కూడా ఏర్పాటు చేసినాక కూడా అధికారులకు అసలు తెలియలేదంటే నమ్మశక్యంగా ఉందా? ఏడన్నా చిన్నగా గిడ కబ్జా అయిందంటేనే ఆ టేల కబ్జా అయిందంటే పీక్ పారేస్తారు, అవతల పడేస్తారు. సో అట్లాంటిది ఇప్పుడు గింత కబ్జాకు గురైంది. మరి దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు కలెక్టర్ గారో చూడాలి మరి. ఎందుకంటే గింత పెద్ద గుట్టను మొత్తం ఆల్రెడీ 10-12 ఎకరాలు అయితే పోయింది. ఇక మరి ఇంకొక ఏడాది ఉంటే అయితే గుట్ట కూడా వీక్తుంది. ఈ గుట్ట మొత్తం చదును వేసి డైరెక్ట్ వాళ్ళు డైరెక్ట్ భూములు కూడా ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఇక పొలాలు వేసుడు, అంటే పొలాలు లేకుంటే సంథింగ్ ఏదైనా వాళ్ళకి తగ్గింది వాళ్ళు చేసుకుంటారు. కలెక్టర్ గారు ఖచ్చితంగా మీరు చిన్న వీటిపైన ఏదో అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి ఖచ్చితంగా చూస్తారు, అది అందరు చూస్తారు. కానీ ఇట్లాంటి పెద్ద గుట్టల పైకి ఎందుకు పోతలేరు? అంటే మీకు ఏదన్నా రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఉన్నాయా మరి? సో ఇది చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకుల కంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉంటుంది కొద్దిగా అధికారులకు ఒత్తిడి ఉంటుంది. అలాగే ఈ ఒత్తిళ్లతోటి కూడా మన మెట్పల్లిలో కొందరు అధికారులు, అంటే దాదాపు చూసుకోవచ్చు ఒక 2-3 అధికారులు కూడా ఇట్లనే ట్రాన్స్ఫర్ కూడా అయ్యాయి. అంటే ట్రాన్స్ఫర్ కానీ ఇక్కడ నుండి అక్కడికి చేయడం జరిగింది. అది ఎందుకు అంటే నిజాయితీగా పనిచేసే అధికారి ఒక చోట ఖచ్చితంగా ఉండడు అనేదానికి ఇది నిదర్శనం అని చెప్పచ్చు. ఎందుకంటే మెట్టిపల్లిలో అంటే గతంలో ఇసుక మొరంకు సంబంధించి మెట్టిపల్లి సిఐ, అప్పట్లో గతంలో ఉన్న సిఐ అంటే సిఐ నిరంజన్ రెడ్డి గారు కూడా ఇలాంటి పనులు కొన్ని చేయడం వల్ల తొందరగా వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు కరీంనగర్కి. సో అలాగే చూసుకుంటే ఇవాళ కాక అంటే నిన్నాక మొన్న ఏదైతే మెట్టిపల్లి ఎంఆర్ఓ గారు ఉన్నారో ఎంఆర్ఓ గారిని కూడా కలెక్టర్ ఆఫీస్కు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే అధికారులు నిజాయితీగా అంటే డబ్బులు తీసుకోకుండా పనిచేస్తే వాళ్ళను రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి ఇక్కడ ఉండనీయకుండా చేస్తున్నారు కొంతమంది అక్రమార్కులు. అంటే సో మీరు అక్రమార్కులపై ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఇక్కడ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి అక్రమాలదారుల వల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. సో ఈ కబ్జాకు గురైన విషయాన్ని అయితే మీరు తొందరగా స్పందించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము ఇక్కడ నుంచి ఆశిస్తా ఉన్నాము. కెమెరామ్యాన్ బోడా దివాకర్తో తర్రి రాజశేఖర్.